కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. అయితే ప్రభుత్వం పంపిన లేఖ సీబీఐకి చేరింది. లేఖలో కీలక అంశాలను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. అయితే ప్రభుత్వం పంపిన లేఖ సీబీఐకి చేరింది. లేఖలో కీలక అంశాలను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రభుత్వం పంపిన లేఖ సీబీఐకి చేరింది. లేఖలో కీలక అంశాలను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలతో ఖజానాకు భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. అయితే ప్రభుత్వం పంపిన లేఖ సీబీఐకి చేరింది. లేఖలో కీలక అంశాలను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలతో ఖజానాకు భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం లేఖలో పేర్కొంది.